తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఈసారి ప్రశ్నపత్రంపై క్యూఆర్ కోడ్తో పాటు సీరియల్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4 వరకు 10th ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. పరీక్షకు 2650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,106 మంది విద్యార్థులు, నిర్మల్ జిల్లాలో 9,129 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగుతుంటాయి. రాష్ట్రం మొత్తంలో ఈరోజు 5,09,403 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందుకు గాను 2,670 సెంటర్లు కేటాయించారు. అయితే ఆదిలాబాద్ జిల్లాకు వస్తే 10,106 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇందుకోసం 52 సెంటర్లు కేటాయించారు. నిర్మల్ జిల్లాకు వస్తే 9,129 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెంటర్లు 47 సెంటర్లు కేటాయించారు. ఇందుకు గాను బాయ్స్ ఏమో 4,685 మంది, గర్ల్స్ ఏమో 4,444 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈసారి కొత్తగా ఈసారి చేంజ్ ఏమంటే గ్రేడింగ్ సిస్టమ్స్ లేదు. గతంలో మాదిరి మార్కులు ఇస్తారు. గత సంవత్సరం గ్రేడింగ్ సిస్టమ్ ఉంటే కానీ ఈ సంవత్సరం మాత్రం గ్రేడింగ్ సిస్టమ్ లేదు. ఆన్సర్ షీటు 24 పేజీల గల ఒక బుక్లెట్ ఆన్సర్ షీట్ ఇస్తారు. అందులో మాత్రమే రాయాలి ఆన్సర్స్. ఎక్స్ట్రా అడిషనల్ షీట్ మాత్రం ఇవ్వబడదు. ఎందుకంటే ఆ 24 పేజీలు ఉన్నప్పుడు ఆన్సర్స్ అన్ని రాయాలని చెప్పారు. జవాబులన్నీ అందులో రాయాలి. గతంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కలిపి సైన్స్ అండ్ ఎగ్జామ్స్ తీసుకునేవారు. కానీ ఈసారి ఫిజిక్స్ వేరే కెమిస్ట్రీ వేరే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. మొత్తం 7 ఎగ్జామ్స్ అవుతుంటాయి. భద్రతా దృష్ట్యా ఇక్కడ 200 మీటర్ల వరకు 163 BNSS యాక్ట్ 2023 ప్రకారంగా ఎవరు కూడా గుమ్మిగూడదు. ఎగ్జామ్స్ దగ్గర ఉన్న జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు మాత్రం పనిచేయొద్దని బంద్ పెట్టాలని చెప్పేసి ఆదేశాలు అందించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. లైటింగ్ కానీ, వాటర్ కానీ, ఫ్యాన్స్ కానీ అన్ని ఏర్పాటు చేసిండ్రు. రాష్ట్రం మొత్తంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు మనకు తెలుసు. ఏది ఏమైనా కానీ విద్యార్థులు మానసిక స్థితితో మంచిగా ఉండి భయపడకుండా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి టీచర్స్ కానీ నిపుణులు కానీ చెప్తున్నారు. అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తారని మనం కోరుకుందాం. 10వ తరగతి విద్యార్థులందరికీ రాజ్ న్యూస్ తరఫున ఆల్ ద బెస్ట్. కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అమెండ్మెంట్ బిల్ 2025 LA బిల్ నంబర్ 7 of 2025. I am announced to the House that the demand number 33 irrigation and command area development and also demand number 38 civil supplies administration will be taken up for the discussion, consideration and passing on 26/3/2025 instead of 22/3/2025. I am announced to the House the cut motions to the demands for grant for the budget 2025-26 will be received by the Secretary Legislative up to 5 p.m. today, the 21st March 2025. General discussion on budget. Sri Harish Rao garu. ధన్యవాదాలు అధ్యక్ష. బిఫోర్ ఐ గో టు బడ్జెట్ స్పీచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష మీతోని. ఎందుకంటే అధ్యక్ష, బడ్జెట్ అనేటువంటిది ఈ శాసనసభకు చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మన శాసనసభ నిర్వహించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో బడ్జెట్ పాసింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎజెండా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, కొంచెం సమయం ఇవ్వండి మాకు. నిన్న బట్టి గారి 72 పేజీల ఉపన్యాసాన్ని చాలా శ్రద్ధగా విన్నాం. ఒక 500 పేజీల పెన్ డ్రైవ్ కూడా ఇచ్చారు. నిన్న మీరు మాకు సెలవు కూడా ఇచ్చారు, బాగా ప్రిపేర్ కండి, చదువుకొని రండి అని మీరు సెలవు ఇస్తే ఆ 500 పేజీల పెన్ డ్రైవ్ చదువుకున్నాం. 72 పేజీల ప్రసంగాన్ని బాగా విన్నాం. చిన్నప్పుడు నేను లాస్ట్ దాకున్నా, నేను ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది గిందుకు సార్, నా అప్పీల్ అదే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష, మేము స్కూల్కి పోయేటప్పుడు, కాలేజీ ఉన్నప్పుడు కూడా ఇంత శ్రద్ధగా చదివినామో లేదో కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల
సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే భట్టి గారు చాలా అనుభవజ్ఞులు, బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు. సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి. శ్రీధర్ బాబు గారు, మీకు సహనశీలత ఉండాలి, ఓపిక ఉండాలి. సో అందువల్ల నేను మీతో కోరేది, చూడండి అధ్యక్ష, నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇట్లా అయితే ఎట్లా అధ్యక్ష? నేను ఏమంటున్నా అధ్యక్ష, నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంటరప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలియా మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు, భట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు, వారి సంబంధిత మంత్రి బడ్జెట్. కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి, ఎందుకంటే వాళ్ళ పద్దులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమనండి, కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. స్టార్ట్ అయిందా? నథింగ్ సార్. నేను మీ సలహా సూచననే అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. వారు సీనియర్ శాసనసభ్యులు, వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం. వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళు అందరూ హర్షిస్తారు అధ్యక్ష. మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి సార్, ఎంతసేపు అయినా మాట్లాడమనండి. వీ విల్ వెల్కమ్, బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సీనియర్ శాసనసభ్యులు, డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మేము చెప్పే 10 వాక్యాలు మీరు ఒక వాక్యంలో చెప్పగల శక్తి ఉంది మీకు. సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు అంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష. సో ఆయన చాలా తెలివి కలవాడు. అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదన్నీ చదివేస్తాం సపరేట్గా. అధ్యక్ష, మా ప్రసంగం ఎట్లుంటుంది? భట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలిపి ముచ్చటగా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి నా అభినందనలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, భారతదేశంలోనే అత్యధికంగా 14 సార్లు బడ్జెట్ ప్రణాళికలను రూపొందించి రికార్డు సృష్టించిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో నిజాలను ప్రచారంలో పెట్టాలని భట్టి గారు నీతులైతే బాగానే చెప్పారు అధ్యక్ష. భట్టి గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెటు గట్టి బడ్జెటా, వట్టి బడ్జెటా అనేది పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం భట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం. బిఫోర్ వి గో టు దిస్ ఇయర్, ఒకసారి లాస్ట్ ఇయర్ భట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష, భట్టి గారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ది పంపాలి, నా కాపీ నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది, పంపంటే కాపీ పంపుతా, 2 తెచ్చుకున్నా. అధ్యక్ష, భట్టి గారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నెంబర్ 6, 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష. ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం. గత బడ్జెట్లో 2,91,159 కోట్లని గొప్పగా చెప్పుకున్నారు. ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, ఇది అవాస్తవిక అంచనాలు, ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష. ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏం పెట్టారు అధ్యక్ష? 27,000 కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ 60-70 కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష.
ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్డ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష, పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండ్రో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చటి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇవాళ తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్. బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. బంగారానికలపై తరుగులో 1% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తక్కువ. మీ లలితాలో ధరలు కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని, అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను. ఆధురి గ్రూప్, అమ్మలాంటి నమ్మకం, నాన్నలాంటి భరోసా. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష సిగ్గుచేట అధ్యక్ష. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష? ఇవాళ చేతగానోళ్ళు ఎవరు, మాట తప్పినోళ్ళు ఎవరు, చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష. ఏమైంది? 31,000 కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా. ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేజ్ నంబర్ 17 అధ్యక్ష, రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఏమైంది మీ సంకల్పం? ఎక్కడ పోయింది మీ రైతు భరోసా? పథకం పేరు మార్చారు తప్ప 15,000 ఇవ్వలేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష పేజ్ నంబర్ 27 అధ్యక్ష, పేజ్ నంబర్ 27లో బడ్జెట్లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం. కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం. ఎంత గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు. కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకు? ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష. ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష పేజ్ నంబర్ 19, పేజ్ నంబర్ 19లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం, అమలు చేస్తాం, రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష. సంతోషపడ్డాం అధ్యక్ష. బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు.
మరి ఏమైంది? ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు, ఫసల్ బీమా అమలు చేసింది లేదు, రైతులు వడగళ్ళ వాన వల్లనో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్లే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక మహిళల గురించి బట్టి గారు 34వ పేజ్ చాలా గొప్పగా చెప్పారు. పేజ్ 34లో వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇది పోయిన బడ్జెట్లో చెప్పారు, ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష నిజాలు ఏంటి అధ్యక్ష? ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన 5 లక్షల రూపాయలకు పెంచింది, 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు. ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష. ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా, ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 15కు అనుగుణంగా జీవో 27 12/3/2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందో అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. మరి ఇదే అసెంబ్లీలో బట్టి గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా, ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు? నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నంబర్ 35లో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు కుట్టు ఛార్జీల కింద 50 నుంచి 75 రూపాయలకు పెంచాం, 75 రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు, ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా 75 రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి, ఆ గ్రామం పేరు చెప్పండి, లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు బడ్జెట్ బుక్లో పోయినసారి పేజ్ నంబర్ 27లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కడతామని దానికి బడ్జెట్లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష. మేము కూడా బల్లలు కొట్టినాం, వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు, నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ యొక్క 16 నెలల పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతున్నా, పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి, ఎడ కట్టారో పోదాం చూద్దాం. ఒక్క ఇల్లున్నా కట్టారా ఏడాది కాలంలో చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది, పాపం ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష. పోయినసారి 24-25 బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇండ్లు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు ఇస్తాం, అందరికీ 5 లక్షలు ఇస్తాం, దళిత గిరిజనులకు 6 లక్షలు ఇస్తామని బట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ 1 లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష, ఆ 1 లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష. అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఐ అపీల్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం. ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా 1 లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను
ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు. అధ్యక్ష, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నెంబర్ 6. పేజ్ నెంబర్ 6లో నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో, ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో AEE నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ బుక్లో RRR అధ్యక్ష, RRR విషయంలో పోయినసారి బడ్జెట్లో బట్టి గారు చెప్పారు. ఏం చెప్పారు అధ్యక్ష? మేము చాలా అద్భుతంగా RRR సాధించాం. వాస్తవానికి 2022లోనే మా ప్రభుత్వమే RRR ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది. సరే, మీరు చెప్పారు, సంతోషం. ఏం చెప్పినారు బడ్జెట్లో? దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికోసం బడ్జెట్లో 1525 కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్న, ఏడాది అయిపోయింది, మళ్ళీ బడ్జెట్ పెట్టారు. ఒక్క రూపాయన్న చెల్లించారా? ఒక్క ఎకరమన్న భూసేకరణ చేశారా? ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా? అంతా అబద్ధం అధ్యక్ష. ఇకపోతే ఇరిగేషన్ రంగంలో బట్టి గారు పేజ్ నెంబర్ 62 పోయినసారి 2024-25 తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న బట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అంకెల గారడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకుదెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారెడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం. ఇది గత బడ్జెట్ కథ, ఇది గత బడ్జెట్ కథ. ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో బట్టి గారు పేరా నంబర్ 62, బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష, నిజమే చెప్పారు అధ్యక్ష. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు PRC 4 DAలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో RTC విలీనం,
5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. భట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తారో ఒకసారి చెప్పాలని చెప్పి నేను భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ పై కూర్చోండి బైసా ప్లీజ్. నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో భట్టి గారు ఒక జర్నలిస్ట్ రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది, ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష. భట్టి గారు జవాబిస్తూ మా కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల అనుభవం ఉంది, ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు, మా వ్యూహాలు మాకున్నాయి, ఆదాయాన్ని పెంచుతాం, హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు భట్టి గారు చెప్పారు. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల భట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది అధ్యక్ష. అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు అధ్యక్ష. మొత్తంగా 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను ఆస్తులను 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష, అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములమ్ముడు, ఇదేనా మీ మార్కు పాలన అని అడుగుతా ఉన్నా. తన పరిపాలన నెగటివ్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈ మధ్య కొత్త వాదన శురు చేశారు. ఏంటంటే అధ్యక్ష, దేశమంతా ఆర్థిక మాంద్యం ఉందని, అందుకే ఆదాయం తగ్గిందని సెలవిస్తున్నారు అధ్యక్ష. ఒక నిమిషం వినాలి సార్, మంత్రి గారు వినండి అధ్యక్ష. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసు, అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం వచ్చిందని, ప్రపంచమే స్లో డౌన్ అయిందని ప్రవచనాలు ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? మీ నెగటివ్ పాలసీల వల్ల, మీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల ఈ రోజు రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉన్నది. రేవంత్ గారి పాదం